హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసరికి సపోటాలో ఆశించే పురుగులు మరియు తెగులు గురించి పూర్తిగా సమాచారం ఇస్తాను ఈ వీడియోలో. కాబట్టి వీడియో అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన మీకేమైనా వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ చేస్తాను. ఆశించే పురుగులు మరియు తెగుల గురించి చెప్తాను. సో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొగ్గ మరియు కాయ తొలిచే పురుగులు ఆశించే అవకాశాలు ఒకటి ఉంటాయి. వీటి గురించి చూసుకున్నట్లయితే మనకు ఈ పురుగు మొగ్గలపైన పిందెలపైన గుడ్డు పెడుతుంది. గొంగళి పురుగు మొగ్గలను మరియు కాయలను తోల్చి తింటుంది. సో ఇలా తినేసి కాయాన్ని నష్టాన్ని కలుగజేస్తాయి. కాబట్టి ఇలా మనము గమనించుకున్నట్లయితే పురుగుని నివారించుకోవాలి. వాటి నివారణ చర్యలు చూసుకున్నట్లయితే మనకు మార్కెట్లో వేప నూనె అని దొరుకుతుంది. ఈ వేప నూనె మనకు లీటర్ నీటికి 5 ml కలిపి స్ప్రే చేసుకోవాలి. లేకుంటే ఒకవేళ పురుగు ఎక్కువ కనబడితే మనకు మార్కెట్లో ప్రొఫెనోపాస్ దొరుకుతుంది. 1 లీటర్ నీటికి 2 ml కలిపి స్ప్రే చేసుకోవాలి ప్రొఫెనోపాస్. సో అలాగే ముఖ్యంగా ఇంకొకటి, సపోటాలో ముఖ్యంగా మనకు పిండి నల్లి ఆశించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ పిండి నల్లి గురించి చూసుకున్నట్లయితే ఈ పురుగు తెల్లటి పిండి వల్లే పదార్థాన్ని కప్పబడి ఉంటాయి. తల్లి మరియు పిల్ల పురుగు ఆకులు అడుగు భాగంలో మనకు తొడిమె దగ్గర చేరి రసాన్ని పీల్చుకోవడం వల్ల ఆ పూత పిందె కాయ అనేది మొత్తం రాలిపోవడం జరుగుతుంది. అంటే తెల్లగా మనకు బూజు పట్టినటువంటి పదార్థం మనకు తెల్లగా కప్పబడి ఉంటుంది, తెల్లగా కనబడతాయి. సో అలా మనము పిండి నల్లి గమనించుకున్నట్లయితే వెంటనే వాటి నివారణ చర్యలు చేపట్టాలి. లేకుంటే మనకు కాండాల మీద ఆశిస్తుంది. అదేవిధంగా కాయలకు కూడా ఆశించడం జరుగుతుంది, తెల్లగా బూజు వల్లే ఆ విధంగా. సో మరి వీటిని నివారించుకోవడానికి ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రొఫెనోపాస్ లీటర్ నీటికి 2 ml కలిపి పిచికారీ చేసుకోవాలని. ప్రొఫెనోపాస్ కూడా చేయొచ్చు. లేదంటే మనకు మార్కెట్లో మలాథియన్ అనే మందు దొరుకుతుంది. 1 లీటర్ నీటికి 2 ml కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే అది కంట్రోల్ అయిపోతుంది పిండి నల్లి. సో ఇంకొకటి మనకు చూసుకున్నట్లయితే మూడవ పురుగు ఆకుగూడు పురుగు అంటాం. సో ఈ పురుగు గురించి చూసుకున్నట్లయితే మనకు రెక్కల పురుగు, అలాగే బూడిద రంగులో చిన్నగా ఉండి మొగ్గలపైన లేత ఆకులపైన గుడ్డు పెడుతుంది. లేత ఆకులను గూడుగా చేసి లోపలి పదార్థాన్ని తింటుంది. అంటే మనకు ఆకుల మీద కానీ లేదంటే ఈ విధంగా కాండాల మీద కానీ ఆకులకు అట్లా చుట్టుకొని గూడు కడతాయి అన్నమాట. మనకు ఆ విధంగా కట్టి కాయ ఉన్నట్లయితే అక్కడ మనకు చేరుకొని ఆ గుడ్డుని పెడుతుంది. అలాగే వాటిని నివారణ చర్యలు చూసుకున్నట్లయితే మనకు మార్కెట్లో డైక్లోరోవాస్ అనే మందు దొరుకుతుంది. డైక్లోరోవాస్ లీటర్ నీటికి 1 ml కలిపి స్ప్రే చేసుకోవాలి. లేదంటే క్లోరిపైరిపాస్ లీటర్ నీటికి 2 ml కలిపి స్ప్రే చేసుకోవాలి. క్లోరిపైరిపాస్ లేదా డైక్లోరోవాస్ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి కలిపి స్ప్రే చేసుకోవాలి. సో ఇలా మనకు చూసుకున్నట్లయితే సపోటాలో 3 రకాల పురుగులు ఆశిస్తుంది. ఈ 3 రకాల పురుగులు మీరు గమనించినట్లయితే వాటి నివారణ చర్యలు కూడా చేపట్టాలి. ఇప్పుడు ఏ మందులు పిచికారీ చేసుకోవాలనేది చెప్పాను. అలా మీరు కూడా మీ తోటలో పురుగులు అట్లాంటివి గమనించినట్లయితే వెంటనే నేను చెప్పిన లక్షణాలు కనబడినట్లయితే నివారణ చర్యలు చేపట్టాలి. అలా చేపట్టి మీరు వాటిని కంట్రోల్ చేసుకోవాలి. సో ఇలా పురుగుల గురించి చెప్పాను. సో మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే తెగులు, ఈ సపోటాలో మనకు తెగులు కూడా ఆశించడం జరుగుతుంది. అందులో వచ్చేసరికి ఒక తెగులు ఎక్కువ ఆశించడం జరుగుతుంది. అది వచ్చేసరికి ఆకుమచ్చ తెగులు. అంటే మనకు ఇక్కడ చూడండి ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకుల మీద మచ్చలు ఏర్పడతాయి. సో ఈ తెగులు మనకు ముఖ్యంగా ఈ ఆకుమచ్చ తెగులు అనేది సపోటాలో చూసుకున్నట్లయితే మనకు అక్టోబర్ నుంచి డిసెంబర్ మాసంలో ఎక్కువగా ఈ ఆకుమచ్చ తెగులు అనేది కనబడతాయి. సో అప్పుడు అనేది తేమ శాతము మనకు అధికంగా ఉంటుంది. ఆ టైంలో తేమ శాతం అధికంగా ఉండడం వల్ల ఆకుల మీద మచ్చలు ఏర్పడతాయి. సో ఆ సందర్భంలో మనకు అట్లా ఆకుల మీద మచ్చలు కనబడినట్లయితే వెంటనే వాటి నివారణ చర్యలు చేపట్టాలి.
సో కెమికల్ని కలిపి పిచికారీ చేయడం వల్ల ఆ ఆకుమచ్చ తెగులు అనేది కంట్రోల్ అయిపోతుంది. సో అది నివారణ చర్యలు చూసుకున్నట్లయితే మార్కెట్లో కార్బండిజం అనే మందు దొరుకుతుంది. లీటర్ నీటికి 1 గ్రామ్ చొప్పున కలిపి స్ప్రే చేసుకోవచ్చు. లేదనుకుంటే మనకు మార్కెట్లో మ్యాన్కోజెబ్ అని దొరుకుతుంది. M45 అంటాం మ్యాన్కోజెబ్. ఈ మ్యాన్కోజెబ్ లీటర్ నీటికి 2 గ్రామ్స్ కలిపి స్ప్రే చేసుకోవాలి. అలా మీరు స్ప్రే చేసుకున్నట్లయితే కంట్రోల్ అయిపోతుంది మచ్చ తెగులు. లేదా 2 కలిసి ఉన్నటువంటి మందులు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. కార్బండిజం ప్లస్ మ్యాన్కోజెబ్ 2 కాంబినేషన్లో ఉన్నటువంటి అయితే 1 లీటర్ నీటికి 2 గ్రామ్స్ కలిపి స్ప్రే చేసుకోవాలి. అలా మీరు స్ప్రే చేసి ఈ ఆకుమచ్చ తెగులు అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. అలా ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే ఈ ఆకుమచ్చ తెగులు ఎక్కువగా ఆశించే అవకాశాలు ఉంటాయి సపోటాలో. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్షణాలు ఆకుమచ్చ తెగులు కనబడినట్లయితే అట్లా లక్షణాలు మీకు గమనించిన వెంటనే వాటి నివారణ చర్యలు చేపట్టాలి. అలా చేపట్టుకున్నట్లయితే ఈ ఆకుమచ్చ తెగులు అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుంది. సో ఇలా నేను ఇప్పుడు సపోటాలో పురుగులు మరియు 3 రకాల పురుగుల గురించి చెప్పాను. అలాగే ఒక ఆకుమచ్చ తెగులు గురించి చెప్పాను. అలా మీ తోటలో గమనించిన వెంటనే వాటి లక్షణాలు చూసుకొని నివారణ చర్యలు చేపట్టినట్లయితే కంట్రోల్ ఆశించే పురుగులు మరియు తెగుల గురించి లక్షణాలు అలాగే వాటి నివారణ చర్యల గురించి కూడా మీకు డీటెయిల్గా చెప్పాను ఇంతకుముందు. సో అలా సపోటా సాగు చేస్తున్న రైతులు వారి తోటలో సపోటా తోటలో పురుగులు కానీ తెగులు కానీ లక్షణాలు గమనించిన వెంటనే వాటి నివారణ చర్యలు చేపట్టాలి. సో అలా టైంలో మీరు గమనించి వాటి నివారణ చర్యలు చేపట్టినట్లయితే మీరు దిగుబడి అనేది ఎక్కువ పొందవచ్చు. సో నేను చెప్పినటువంటి ఇప్పుడు లక్షణాలు చెప్పాను. అలాగే నివారణ చర్యలకి సంబంధించిన కొన్ని కెమికల్స్ కూడా దొరుకుతుంది మార్కెట్లో. అలాంటి అందుబాటులో ఉన్న కెమికలే చెప్పాను. అలాంటి మీ తోటలో కూడా లక్షణాలు గమనించిన వెంటనే వాటి నివారణ చర్యకు నేను చెప్పిన కెమికల్స్ లేకుంటే అవి కాకుండా ఇంకా మీకు అందుబాటులో ఉన్న కెమికల్ తీసుకొచ్చి స్ప్రే చేసి వాటి పురుగులు కానీ తెగులు కానీ కంట్రోల్ చేసుకున్నట్లయితే మనకు సపోటాలో అధిక దిగుబడి పొందవచ్చు. ధన్యవాదము.